హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్టోరీ పని మీద విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి వచ్చాం. వస్తూనే ఒక ఏరియాలో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, ఎవరైనా చిన్నపిల్లలు అయి ఉంటారేమో అని ఒక్కసారిగా ఒక లుక్ వేసానండి. అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? 104 years బామ్మ. ఒక్కసారిగా నేనైతే ఆశ్చర్యానికి గురయ్యాను. 104 yearsలో చాలా హెల్తీగా ఉంది ఆమె. అండ్ ఇప్పుడున్న నేటి తరం 60 సంవత్సరాలు బ్రతకడానికి నానా కష్టాలు పడుతున్నాం. అలాంటిది 104 years ఆమె బ్రతికారంటే ఆవిడ హెల్త్ సీక్రెట్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి వెళ్దామా మరి? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. బామ్మగారు, తాతగారు నమస్తే, బాగున్నారా? నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టార్టింగ్, బామ్మగారు 104 years అని. బామ్మగారు కాదు, స్టిల్ యంగ్ ఆమె. నిజంగా అలానే ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళ అబ్బాయి చూసారు కదా, తల్లిని కొడుకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. చిన్నప్పుడు ఆమె ఎలా చూసుకుందో కొడుకు కూడా తల్లిని అలాగే చూసుకుంటున్నాడు. ఒక్కసారి వీళ్ళిద్దరు బంధం గురించి, అలానే బామ్మగారి యొక్క హెల్త్ సీక్రెట్, వాళ్ళ అబ్బాయి హెల్త్ సీక్రెట్ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఆయన కూడా 90కి దగ్గరలో ఉన్నారు. ఒక్కసారి అడుగుదామా? బామ్మగారు వాళ్ళ అబ్బాయి అన్నాను కదా, వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారు అండ్ బామ్మగారు రాజమ్మ. ఒక్కసారి ఈ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 1920. అంటే ఇది 2024. 104 సంవత్సరాలు. అబ్బా, అసలు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం ఎంత గొప్ప అవకాశమో కదా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి తాతగారితో కూడా మాట్లాడదాం. అంటే మదర్ మాట్లాడగలరో లేదో ఒక చిన్న డౌట్. ఆమె గురించి వివరాలన్నీ కూడా వాళ్ళ అబ్బాయి చెప్పడానికి రెడీగా ఉన్నారు. తాతగారు నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. పుట్టినరోజు వేడుకలు ఎలా జరిపారు మీ అమ్మగారికి? ఇవాళ బాగానే జరిగాయమ్మా. సుమారు 200 పైసలు వచ్చారు. తర్వాతను కోవిల్లో పూజ చేశారు, ఇంటి వద్ద పూజ చేశారు. చాలా చక్కగా జరిగింది. ఎన్నో బర్త్డే చేశారు ఇవాళ? ఎన్నో బర్త్డే చేశారు ఇవాళ? ఎన్నో పుట్టినరోజు చేశారు ఇవాళ? 104వ పుట్టినరోజు. మీ అమ్మగారి పేరు ఏంటి సార్? అండా గుణరాజమ్మ. అమ్మగారు అంటే అప్పుడు ఏం చేసేవారు? మా అమ్మ థర్డ్ ఫారం చదువుకుందట. తర్వాతను మా నాన్నగారు నా చిన్నతనంలో పోయారు, నా 3వ సంవత్సరం వయసులో. అప్పుడు మా తాతగారు తీసుకొచ్చి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అతను నా 9వ సంవత్సరం వయసులో పోయారు. అప్పటి నుంచి మా అమ్మ మా అమ్మమ్మ మమ్మల్ని సాకారు. మా అమ్మ చిన్నప్పుడు నేను అల్లరి చేసినా, బాగా చదవకపోయినా బాగా దెబ్బలు కొట్టేది. అయితే నాకు 15వ సంవత్సరం వచ్చిన తర్వాత, ఎంతోడు అయ్యో నీకు ఇంక నేను చెప్పడమేటరా, నీ అంతటి నువ్వు జాగ్రత్తగా చదువుకో అని చెప్పింది. అది మా అమ్మ విషయం. మా అమ్మ ఓల్డ్ థర్డ్ ఫారం. ఓల్డ్ థర్డ్ ఫారం అంటే ఎంత అండి? మాకు ఇప్పుడు తెలియదు కదా. తర్వాత మా అమ్మ కుట్లు వచ్చు, అల్లికలు వచ్చు. తర్వాతను డ్రెస్ మేకింగ్ పాస్ అయ్యింది. తర్వాతను అల్లికలు వచ్చు, సంగీతం వచ్చు, అన్నీ వచ్చు మా అమ్మకి. బామ్మగారి గురించి చెప్తూ వాళ్ళ అబ్బాయి అసలు ఎంత పొంగిపోతున్నారు కదా, ఒక గ్రేట్గా చెప్తున్నారు. అది నిజంగా వాస్తవమే. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో, నా తల్లికి ఇది వచ్చు అలా వచ్చు, అంత క్రమశిక్షణ మీద పెంచారు అనేసి అని. బామ్మగారు ఏం తింటారు? మా అమ్మకి ఏం తింటారు? మా అమ్మ వెజిటేరియన్. తర్వాత ఫలానా లేదు, ఏదైనా పర్వాలేదు, శుచిగా శుభ్రంగా ఉంటే తింటుంది. అది పరిస్థితి అనమాట. ఫుల్ వెజిటేరియన్. బామ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కదా? ప్రాబ్లమ్స్ బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. జనరల్గా ఏదో జలుబు అటువంటివి సామాన్యంగా సీజనల్గా వస్తుంటాయి, అంతే. ఇప్పటికి కూడా బామ్మగారు మిమ్మల్ని దెబ్బలాడతారా? దెబ్బలాడతారంటే మాట్లాడలేదు కదా, ఏదో అంటది, ఏదో అప్పుడప్పుడు, అంతే. సార్ మీరేం చేస్తుండేవారు సార్? మీరు రిటైర్ అయిపోయారు కదా, ఏం చేస్తుండేవారు? నేను పంచాయతీ ఆఫీసర్గా చేశాను, గజపతినగరం పంచాయతీ ఆఫీసర్గా. 1998 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. అది నా పరిస్థితి. బామ్మగారు మీరు ఏ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటారు మీ చిన్నప్పుడు రోజులని? నేను లేకపోతే ఒక గడి లేకపోతే ఊరుకో, రమ్మంటుంది, కూర్చోమంటుంది దగ్గర. మా బాబుకి రమ్మంటుంది, కూర్చోమంటుంది. అందరినీ సమానంగా చూస్తుంది. ఇందులో ఎవరి మీద అభిమానం హెచ్చు కానీ అభిమానం తక్కువ కానీ అటువంటి డిస్పారిటీ ఏ ఉండదు.
అందరూ సమానమే. తనకి తప్పు చేస్తే దెబ్బలాడుతుంది. అది పరిస్థితి అనమాట. బామ్మగారి యొక్క తరాలు చూడండి, 4 తరాలు. బామ్మగారు వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి శ్రీధర్ గారు, శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి పతాంజలి అనమాట. అసలు బామ్మగారి గురించి సర్వ్ చేస్తుంది వీళ్ళని. బామ్మ తినే ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఉండి ఆమె ఏమి కావాలో అన్నీ కూడా శ్రీధర్ గారు తెచ్చిపెట్టే కార్యక్రమం కూడా ఆయనదేనంట. బామ్మ గురించి చెప్తూ చాలా మురిసిపోతారు కూడా ఆయన. శ్రీధర్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అంటే ఇన్ని సంవత్సరాలు 104 సంవత్సరాల యొక్క బామ్మని ఇంటర్వ్యూ చేయడం మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బామ్మ హెల్త్ సీక్రెట్ ఏంటో కూడా తెలుసుకోవాలని చాలా ఆసక్తికరంగా ఇక్కడికైతే వచ్చాము. అసలు ఏంటి సార్, బామ్మగారు ఫుడ్ ఏం తింటారు? ఫుడ్ ఏం తింటారంటే ఎక్కువ తినరనే చెప్పాలి మేడం. కడుపు నిండా ఫుల్గా ఎప్పుడూ తినరు. మొదటి నుంచి కూడాను మాకు పెట్టేసి ఏదైనా మిగిలితే తను తినేవారు. ప్యూర్ వెజిటేరియన్ తను. అంతేగాని ఏ పెడుతుంది టైం లేకుండా తినేయడం, టైం టు టైం తింటుంది. ఏం తిన్నా మితంగా ఆహారం తీసుకుంటారు, వెజిటేరియనే తీసుకుంటారు. అధికమైన బయట హోటల్ నుంచి తీసుకొచ్చిన ఎప్పుడూ తిందు. ఇంట్లో ఫుడ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంటుంది ఎప్పుడు. సార్, అంటే ఇప్పుడు జనరేషన్ని చూస్తున్నాము. మనం తింటున్న ఫుడ్కి అప్పటి వాళ్ళు తింటున్న ఫుడ్కి చాలా తేడా ఉంది. అంటే మీరు చూస్తున్నారు మీ బామ్మగారిని దగ్గరుండి, అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చిందంటారు? అంటే వయసు కొంచెం పైపడిన తేడా మాత్రమే కనిపిస్తుంది, కానీ తను మానసికంగా మట్టుగాను ఇంకా యంగ్గానే ఉన్నారు. అయితే ఆరోగ్య సమస్యలు అంటూ తనకేం లేవండి. షుగరు, బీపీ కానీ ఏం లేదు. తన పని తనే చేసుకుంటారు. మాకైతే ఇబ్బంది ఏం కలిగించరు. తను స్నానం కానీ తన బట్ట కూడా తనే తడుపుకొని ఆరవేసుకుంటారు. తన పని తనే ముఖ్యంగా చేసుకోవడం, ఖాళీగా ఉండదు. ఏదో సర్దుకోవడం కానీ లేకపోతే అలాగా బట్టలు ఇలాగా ఇటు నుంచి అటు తీసినట్టుగానే చేసుకుంటుంది. మెయిన్ తన ఆరోగ్య తాలూకు రహస్యం కూడా ఏదో పని చేసుకుని ఉండడం అనేసి మాకు అనిపిస్తుంటుంది. తాతగారు చెప్తున్నట్టయితే బామ్మగారు చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మా మదర్కి ఇవ్వచ్చు అవ్వచ్చు అని చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్తున్నారు సార్. అంటే మీరు ఆ చిన్నతనంలో అన్నీ మీరు చూసినవేనా? నాకు చిన్నతనంలో నాకు ట్యూషన్ చెప్పింది మా నాన్నమ్మ చెప్పేవారు. ట్యూషన్ కూడా నేను బయట నాకు తెలియదు అనమాట. కానీ తన దగ్గర ట్యూషన్ చదవాలంటే చాలా భయంగా ఉండేది. ఏ మాత్రం తప్పు చేసినా అప్పుడు ఏ రకంగా పనిష్మెంట్లు ఉండేవో మీకు తెలిసే ఉంటుంది. ఈ సొంటి పిక్కలు లాగడం కానీ అలాంటి పనిష్మెంట్లు ఇచ్చేది. ఎక్కువ సుమతి శతకం, వేమన శతకాలు అవే ఎక్కువ చదివించేది. క్లాస్ పుస్తకాలు కూడాను ఎగ్జామ్స్ ముందే చదవమనేది. చాలా వరకు ఇవే చదివించేది ఎక్కువ, చాలా వరకును. కానీ అక్షరాలు రాసేటప్పుడు మట్టుగాను ఆ దీర్ఘాలు కానీ తలకట్లు కానీ కరెక్ట్ లేకపోతే ఎక్కలేని కోపం వచ్చేది తనకి. చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేది అనమాట. అప్పుడు వార్నింగ్ అంటే అది కొట్టడమే, ఇంకేటి లేదు. చాలా భయభక్తులతో పెంచింది అనమాట. డిసిప్లిన్ కరెక్ట్ లేకపోయినా ఊరుకుండేది కాదు. ఓకే, బామ్మ గారి నుండి అండ్ మీ ఫాదర్ గారు కూడా దగ్గర 90కి దగ్గరలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీ తరం కానీ పిల్లల తరం కానీ అసలు నేర్చుకోవాల్సింది ఏమంటారు? డిసిప్లిన్ మేడం. మెయిన్ తన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. సోమరితనంగా ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకొని ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఏ పని చేసినా బాధ్యతగా చేయాలి. టైం టు టైం ఉదయాన్న లేవడం కానీ, దైవకార్యంగా ఏదైనా పూజ గడి చేసుకోవడం కానీ, తెల్లవారుసరికి పుస్తకం తీసి చదవాలి. తన దృష్టిలో తెల్లవారి చదివితేనే అది బుర్రకెక్కుతుందని చిన్నప్పటి నుంచి చెప్పేది అనమాట. తెల్లవారుజామున 5 గంటలకల్లా పుస్తకం తీయాలనేది. ఏదైనా ఏ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చేయాలనేది, అదే మెయిన్. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ వేరు కాపురాలు పెడుతున్నారో వెంటనే అంటే ఏజ్డ్ పర్సన్స్ అందరిని కూడా వృద్ధాశ్రమాలకి తరలించే ప్రక్రియ అయితే కూడా ఎక్కువైందనే చెప్పుకోవాలి. సో అలా లేకుండా మీరు చక్కగా మీరు మీ పిల్లలు అందరూ కూడా బామ్మని ఒక గాజు బొమ్మను చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేటి తరం అంటే ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్న నేపథ్యంలో అసలు అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను మట్టుగాను ఇంట్లోని మన దైవాన్ని ఎలా పూజిస్తామో అలాగే వాళ్ళని కూడా చూసుకోవాలి కొంత వయసు వచ్చిన తర్వాత. ఆ విషయంకి వచ్చేటప్పటికి భార్యల సహకారం ముఖ్యంగా ఉండాలండి. నాకైతే ఆ సమస్య లేదు. ఇప్పుడు నేను ఎలా చూసుకుంటానో మా భార్య కూడాను తన్ని అదే విధంగా చూసుకుంటుంది. నీ లేకపోయినా కూడా నీ లేని లోటు తను తీరుస్తుంది.
ముఖ్యంగా అంటే బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళ సహకారం ఉంటే మట్టుకన్నా ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ నాన్నమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోగలరు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఓకే, నిజంగా శ్రీధర్ గారు చెప్పుకున్నట్టు ఇంట్లో వారి సహకారం ఉంటే నిజంగా ఇలాంటి వృద్ధులు వృద్ధాశ్రమానికి వెళ్ళే అవసరమే ఉండదు. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులంతా కూడా ఎంత చక్కగా బామ్మనైతే మాత్రం చిన్న పిల్లలు చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నారు. అండ్ బామ్మ తెలివితేటలు కూడా చాలా తెలివైందంట, తెలివితేటల్లో కూడా కొదవలేదంట. చిన్నప్పుడు బామ్మ ఎంత స్ట్రిక్టో వాళ్ళ మాటల్లోనే కూడా విన్నారు కదా. రీసెంట్గా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద వయసు గలవారు ఎవరైనా మొత్తం అంతా సర్వే చేస్తే మన బామ్మే ఫస్ట్ వచ్చారంట. అక్కడ కూడా సన్మానం అందుకున్నారు. సో బామ్మ మరిన్ని సెంచరీలు కొట్టాలని మనం కూడా ఆశిద్దాం. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.